సైడ్ ప్లేస్ నువ్వు తిప్పి చూపెట్టాలి. ఓకేనా? ఫేస్బుక్ పెట్టావా? లైవ్ స్టార్ట్. చలో, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అరవపల్లి నుంచి మన పాదయాత్ర ఇటు శాలిగౌరవరం మీదుగా నకరికల్లుకు పోతూ ఉంది. మధ్యలో జాజిరెడ్డిగూడెం అని ఉంది. ఈ జాజిరెడ్డిగూడెం దగ్గర ఇగో ఇది మూసీ నది. ఇది మూసీ నది. ఈ బోర్డు చూడొచ్చు మనం. ఈ మూసీ నదిలో చూడండి ఇసుక ఎట్లుందో. అగో ఎంత హైట్ నుంచి ఇసుక తెప్పలు ఉన్నాయో చూడ్రి. ఇవి మొత్తం కరగనాకేసారు. ఇక్కడ నుంచి ఇగో మీరు ఒక్కసారిగా వెనక సైడ్ కూడా చూడాలి. లారీలు ఎట్లా ఆగినాయో చూడండి. ఒక్క లారీకి కూడా పర్మిషన్ ఉండదు. ఒక్క లారీ కూడా ప్రభుత్వానికి చలానా కట్టదు. కానీ వందల లారీలు రోజుకు దాదాపుగా 2000 లారీల ఇసుక ఇక్కడి నుంచి పోతుందని మనకు అంచనా ఉంది. ఇవన్నీ ఎవరి అంటే జగదీశ్వర్ రెడ్డి, ఆ తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు, ఆ తర్వాత గాదర్ కిషోర్ పేరు కూడా వినిపిస్తారు. ఆ పక్కనున్న పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్ రావు, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి రోజుకు కనీసం 100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా దందా చేస్తున్నారట. ఆ ఊరు ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక చూడండి, ఇంకా ముందుకు పోదాం దారి ఎట్లా ఉంటుంది దీని కథ అనేది. ఇక ఇక్కడ ఇసుక మేటలు చూడాలి మనం. ఇక్కడ నుంచి చూపిద్దాం. లైవ్ పోతుందిగా. ఇక చూడు, ఇక ఇది లారీలు ఇక ఈ కిందికి వచ్చి ఒక్కొక్క దాంట్లో దాదాపు 60 టన్నుల ఇసుక తీసుకుపోతాము. కింది ఏమనంటే ఏం చెప్తాను, యాదాద్రి పవర్ ప్లాంట్ తరలిస్తున్నాం. పవర్ ప్లాంట్ ఫ్రెండ్స్ లైవ్ షేర్ చేయండి. అది పెట్టుకో, కేబుల్ పట్టుకో, కేబుల్ పట్టుకో. కేబుల్ పట్టుకో. ఫ్రెండ్స్ లైవ్ షేర్ చేయండి. ఎన్ని టన్నులు పడుతుంది ఇందులో? 30 టన్నులు పడుతుందా? డీడీ ఏదన్నా దీనికి డీడీ తీసిరా ఇప్పుడు? అది రిసిప్ట్ ఏది కంపెనీకి? ఏ కంపెనీ? ఏ ప్రాజెక్ట్కి? ఆ ప్రాజెక్ట్ రిసిప్ట్ చూపి. రిసిప్ట్ మాకు ఇంకా యాడ్ కాలేదు. యాడ్ కానీ బండి ఎట్లా వస్తుంది? యాడ్ అయిపోయింది. యాడ్ కాకుండా బండి వస్తుందా? మాది కాంటాక్ట్ అయిపోయింది. ఒకటి క్వాంటిటీ అయిపోతే బండి ఎందుకు వచ్చింది? ఇప్పుడు యాడ్ అయిద్దాను, కొత్తగా అవుతుంది. మళ్ళీ యాడ్ ఆ యాడ్ అయిందన్న కనీసం నీకు ఇప్పుడు గేట్ పాస్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, గేట్ పాస్ లేదు. ఎన్ని టన్నులు? 35 అని ఎట్లా వేసుకోపోతావు? వే బ్రిడ్జ్ ఇక్కడ ఏ బ్రిడ్జ్ ఏముండదు. వే బ్రిడ్జ్ 30 టన్నులు ఎట్లా తీసుకోపోతావు? బకెట్లకి వేస్తారు. బకెట్ ఒక బకెట్కి ఎన్ని టన్నులు ఉంటుంది? 3.5 అట్లా వస్తుంది. ఏ మిషన్ ఇడా? మన ఇటాచ్ చైన్ మిషన్. దాని బకెట్ సైజ్ ఎంత? సైజ్ తెలియదు. మరి నీకు 30 టన్నులు నీకు మిషన్ ఉంటుందా? ఇంకా బకెట్ లెక్క 12. కాదు ఇవన్నీ వద్దు. కానీ ఇవన్నీ వద్దు. ఇట్లా మీరు ఒక్కరైనా చాలా మంది దందా చేస్తారు. అన్ని వెహికల్స్ వస్తాయి కదా. అన్ని వెహికల్స్ ఇదే దందా కదా, అన్ని వెహికల్స్. మరి ఇది తెలంగాణ ప్రజల సంపద కదా, మరి దీన్ని ఇట్లా కొలగొట్టే తప్పు కదా. మరి తప్పేనా? ఇట్లా లారీలు ఎత్తుకపోతా ఉంటే లారీలకు రాలేదు. ఇది ప్రజల ఖజానా, ప్రజలకు జమ కావాలి. ఎవరు మీ ఓనర్ పేరు? కుమార్. ఎక్కడ ఉంటాడు? టీఆర్ఎస్ పార్టీ ఆయనగా? నగరకాల ఆయన. నగరకాల ఎమ్మెల్యే ఎవరు? సినిమార్తి లింగయ్య గారు. అచ్చా, ఇట్లా రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతారు మీరు? ఏమనంటే పవర్ ప్లాంట్ ప్రాజెక్టు అదేగా, అదే సూత్రం చెప్పలే అందరికీ. దానికే పోతున్నాయి సార్. ఏడబోతున్నాయి దామరచర్ల ప్రాజెక్ట్ ఏం కడుతున్నాడు చూపిస్తావా? ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి చెప్పు? ఇడికి ఏడికి? దామరచర్ల పవర్ ప్లాంట్ ఏం కడుతున్నాడు చెప్పు? పవర్ ప్లాంట్. ఏం పవర్ ప్లాంట్?
పోయేడా టెంకల డంప్ చేసి వస్తాం అంతే కదా. మా అయితే వాడికే పోతాయి. ఇవి ఇవి మనం తెలియదు. ఇక ఆయన పేరు ఎందుకు లేదు పాపం కానీ. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? సో ఇగో గిది జాజిరెడ్డిగూడెంలో మొత్తం అక్రమ ఇసుక, అక్రమ దందా. ఎర్రవల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఇటున్నటువంటి ఎమ్మెల్యేలు రోజుకు దాదాపుగా 200 కోట్ల రూపాయల ఇసుక దొంగతనం చేస్తారు ఇక్కడ నుంచి. ఇక 200 ఇంకా అటు చూద్దాం పా. మల్గది సరే దయాకర్ ఓకేనే. మన మిత్రుడు రవి దీనిలో ఎక్స్పర్ట్. ఎట్లా ఉండాలి రవి చెప్పు. యాక్చువల్ అయితే దీనికి వే బ్రిడ్జ్ ఉండాలి. వే బ్రిడ్జ్ అంటే ఎంత క్వాంటిటీ పోతుంది, ఒకవేళ బై ఛాన్స్లో మిషన్ ఎక్కువ వేసినా కానీ మనకు ఆల్రెడీ ఆ వే బ్రిడ్జ్ తెలిసిపోతుంది. ఒక టన్ ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఏమంటే మిషన్ తీసే అవైలబిలిటీ కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు మనకి మిషన్ ఉంది, ఇది హిటాచి మిషన్. మళ్ళీ ఇంకోటి అక్కడ వే బ్రిడ్జ్ దగ్గర మిషన్ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఆ క్వాంటిటీ దాంట్లోకి తీసేసి దాంట్లో కానీ ఒక టన్ ఎక్కువ ఉన్నా కానీ అక్కడ వీళ్ళు ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ సపరేట్గా సెక్షన్ చేసేది ఆ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తారు. వే బ్రిడ్జ్లో డౌట్ వస్తే బండి వేపిస్తారు. ఒకవేళ ఒక 35 టన్నులు పాసింగ్ ఉంటుంది. ఈ బండ్లన్నీ పోయేది 60 టన్నులు. స్వయంగా వాళ్ళే మనకు చెప్తారు. 65 టన్నులు అంటే నీకు బండి పాసింగ్ ఎక్కడైనా 30 టన్నులే ఉంటుంది. 30 టన్నులకు ఒక్క టైంలో ఎక్కువ పడ్డా కానీ 2000 రూపాయలు ఫైన్ రాయొచ్చు, ప్లస్ బండిని సీజ్ చేయొచ్చు. అది కాకుండా వీళ్ళు చేసేది ఏంటంటే ఇదంతా డీడీ లేదు, ఏడీ లేదు, ఏది లేదు. ఇక్కడ పోలీసులు ఉండాలి. भाई साहब इधर आ जाओ, इधर आओ एक बार, इधर आ जाओ, इधर आओ, इधर आओ. పూర్ణ్యానా మీది ఎక్కడ కంపెనీ ఎక్కడ? अच्छा ఇప్పుడు మీరు ఇసుక ఎత్తిపోస్తారా? तेलुगु राधा नहीं. अभी कौन सा कंपनी है भाई आपका? कंपनी नहीं है. ओनर किधर का ओनर? करीमनगर. उसका नंबर है आपके पास? नहीं, मैं अभी तो नहीं आया. अभी क्यों बंद कर दिया मिशन? इधर खड़ा कर दिया. मिशन ब्रेक डाउन है. ये डेली कितना लोडिंग करता है लारी में? हमारे नहीं मालूम, नहीं आया. अभी आज आया? कल आया, मेरे मालूम नहीं. कल आया. इससे पहले कौन है? दोनों साथ में आया एक बार. अच्छा, आप लोग कहाँ से? झारखंड से. कौन सा काम के लिए आया इधर आप लोग को? बोला नहीं आपको. अरे ठीक है, काम मालूम नहीं क्या? आप ऑपरेटर है ना, आपको क्या काम करता है? रेती निकलता है, नहीं तो कुछ मट्टी का काम है, क्या काम है? रेती का काम है. वो बोलने के लिए आप क्या जरूर है? काले ऑपरेटर ऐसा क्यों बोलता है? किसके कौन सा काम के लिए इधर आया? रेती लोडिंग करने के लिए आया. नहीं ठीक है इसको मालूम नहीं. ठीक है, ये वाला धंधा वाला नहीं. చెప్పరు వర్షాల్లో ఇసుక లోడింగ్ ఎట్లా వస్తారో ఇసుక లోడింగ్ సపరేట్ తెలుగు కూడా మాట్లాడతారా అన్న? ఫ్రెండ్స్ లైవ్ షేర్ చేయండి, ఫస్ట్ గా లైవ్ షేర్ చేయండి. తెలుగు మాట్లాడడం వల్ల ఆన్సర్ చెప్పి ఎవరైనా. హలో అన్న మాట్లాడు. హలో మాట్లాడు. చలపా వైరు మల్కది. ఇగో ఈ ఇసుక తీసిన తర్వాత ఎంత లెవెల్ చూడండి, వాళ్ళ గడ్డ చూడండి 2 మీటర్లు. యాక్చువల్గా ఇగో దీని లెవెల్ ఉండాలి. మొత్తం దీని చుట్టుముట్టున్న ఇసుక అంతా దొడుకొని పోయేది. మొత్తం ఇల్లీగల్ దందనే. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు చేసేది కంప్లీట్గా ఇల్లీగల్ దందా చేస్తూ ఉన్నారు. అవి అక్కడ చూడ ఎంత ఇసుక కుప్పలు తగ్గించుకుంటారు. 2 మీటర్లు ఇవి యాక్చువల్గా ఇట్లా ఉండాలి. ఆడ లేటింగ్ ఎంత ఇగో మొత్తం ఏం లేదు. పిల్లల కింద చూడాలి. ఎన్నో ఒకసారి జాజిరెడ్డిగూడెం ఫ్లైఓవర్ దిగిపోదు ఖాయం అనిపిస్తున్నాను చూస్తాను. ఇగో ఇదంతా ఇసుకనే మూసినది. ఎక్కడ పార్సల్ ఇది ఎక్కడ ఇటు ఇదేనా సర్కార్ మనసు?
అదే అదే ఎన్ని పోయినాయి ఇప్పటికి ఇవ్వాలి ఎన్ని పోయినాయి అయితే ఎక్కడైనా దామోదర కోర్టు వైపు అయితే అక్కడ ఎవరు చేస్తున్నా ఏ డిపార్ట్మెంట్ అన్నా కంపెనీ కాదు, సంబంధం ఉండదు. అక్కడ ఇప్పుడు ఇరిగేషన్ అనుకో ఎస్సీ ఉంటాడు, సిఈ ఉంటాడు. మైనర్ ఇరిగేషన్ అనుకో నీటి పారుదల శాఖ ఉంటుంది. ప్రతి బండికి మొత్తం ఎన్ని పోయినాయి? 16వ తారీఖు 16వ తారీఖు 20 బండ్లు పోయినాయి అన్న కంపెనీకి. ఇవాళ ఎన్ని పోతున్నాయి? ఈరోజు 10 బండ్లు పోయినాయి. ఇంకెన్ని పోతాయి? ఈ నానో ఇన్ఫ్రా ఉంది కన్నా, నానో ఇన్ఫ్రా ఎక్కడన్నా ఎక్కడ ఉంది కంపెనీ? నాని ఇన్ఫ్రా ఎక్కడి కంపెనీ ఇదేనన్నా? నాని ఇన్ఫ్రా ఎక్కడ ఏ పని చేస్తుంది అంటున్నా? ఏం కంపెనీ? ఇన్ఫ్రా అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? ఏం చేస్తుంది నాని ఇన్ఫ్రా? నాని ఇన్ఫ్రా చేస్తుంది అక్కడ. ఆ కంపెనీ లెటర్ ప్యాడ్ ఉంటాయి కదా అక్కడ నల్గొండ. ఎవరు ఆడ ఇన్ఛార్జ్ ఎవరు? ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. ఎవరిది? అక్కడ నాని ఇన్ఫ్రా ఎవరు? ఆ ఎంప్లాయీ నెంబర్ ఇవ్వాలి. వీళ్ళ మీ అన్న నెంబర్ కాదన్న. ఇప్పుడు అక్కడ నుంచి పోతే ఇక్కడ సర్కారు ఉండాలి కదా. గవర్నమెంట్ నువ్వు సరైన బాధ్యత. బయటకు వచ్చా లూదుడు మీరు ఇక్కడ ఏం పని చేస్తారు? మన యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్ ద్వారా వెహికల్స్ ఎంటర్ అయి ఉంటాయి. పోయే వెహికల్స్ ఏమైనా ఇట్లా ఆర్డర్స్ ఉంటాయి. బండ్ల లిస్ట్ మనం ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మనకు వచ్చిన వే బిల్. ఒక కాపీ మా దగ్గర ఉంటుంది. ఒక్కొక్క కాపీ ఇవాళ ఎన్ని కొట్టినవి? ఇవాళ మనం మన రిజిస్టర్ 12 అది మొత్తం ఇది 18వ తారీఖు కదా. ఇవాళ 12 పోయినాయి కదా. 12 రిసిప్ట్ ఉన్నాయా మన దగ్గర? ఉంటాయి కదా. సౌండ్ క్లియర్ ఉంది అప్డేట్స్. ఇదంతా ఎక్కడికి పంపిస్తారు ఇసుక? ఎంత ఈ మొత్తం మూసి మొత్తం లేపితే సరిపోతుందా? ఇంకా ఏమైనా పడతాయా? ఇంకేమైనా వేరే నదుల నుంచి కూడా దేవాలి? ఓకే రైట్ ఫ్రెండ్స్, షేర్ చేయండి. అక్కడ తీసుకోవచ్చు కానీ ఇంత డిస్టెన్స్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది నీట్గా రోడ్ వేసి ట్రాకింగ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి చేశారనమాట. అది అంతకుమించి ఎవరు ఇక్కడ బిల్ మీద ఎన్ని రోడ్లు ఇక్కడ నుంచి వదిలేసి మేము అక్కడ ఎవరు లక్ష్మణ్ జీ 32 మొత్తం మునిగిపోయారు. అక్కడ పెద్ద లారీలు ఉన్నాయి కదా, అవి మనకు 14 టైర్కి వచ్చేసి 32. ఈ 10 టైర్లు ఉంటాయి కదా, 12కి వచ్చేసి 24, 25 అట్లా పాసింగ్. మనకి ఇక్కడ వే బ్రిడ్జ్ ఉందా? వే బ్రిడ్జ్ ఉండాలి కన్నా. వే బ్రిడ్జ్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ లేదన్న. వాళ్ళు ఆ వే బ్రిడ్జ్ కాంట్రాక్ట్ మనకి ఇచ్చేసి ఇది బిహెచ్ఎల్ బాసర్ ఒక దామోదర పవర్ ప్లాంట్ ఒక్కడే పెట్టింది. మన కాంట్రాక్ట్లు ఇప్పిస్తారు. 31-32 తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మనకి పాసింగ్ అన్ని బంద్ చేయరు కానీ ఈ ఎరికే అవుతుంది అంత ఎరికే. కానీ రోజుకి ఎన్ని లారీలు పోతా ఉంది? ఇది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా. రాత్రి 2 గంటలకు రాత్రి 12 గంటలకు కింద ఇసుక తోడే వీడియో నీకు చూపానా? చూపిస్తే ఈ రాత్రి జరిగే వీళ్ళ ఈ మట్టుకు ఉంటది కదా. రేపు మనం ఇప్పుడు 20 బండ్లకి రేపు ఇసుక పంపించాలంటే ఆయన షిఫ్టింగ్ కొట్టుకుంటాడు. ఏడికి షిఫ్టింగ్ కొడతాడు? అక్కడ నుంచి అక్కడికి. ఇప్పుడు వాటర్ ఉంటాయి కదా, ర్యాంప్ వేస్తారు. ఇప్పుడు ర్యాంప్ వేసినామంటే అక్కడ దాకా వెహికల్ పోవడానికి ఉండదు కదా. మరి ఆ వెహికల్ ఎక్కడ పోతుంది? ఏ వెహికల్ అంటే మిషన్ కదా, ఇటాచ్ మిషన్ తోని వాళ్ళు షిఫ్టింగ్ కొట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒక్క లారీకి టీఎస్ఎం దీనికి మీకు ఎంత వస్తుంది? గవర్నమెంట్కి ఎంత వస్తుంది ఒక లారీ? వీళ్ళు బల్క్ కట్టుకుంటారు. అంటే బల్క్ లెక్కన టీఎస్ఎండిసి దగ్గర బల్క్ కట్టుకుంటారు అనేది మనకి కట్టుకుంటారు.
ఒక్క లారీకి నెలకు 4 ట్రిప్లు వేస్తారన్న. 9,45,000. ఒక్క లారీకి నెలకు 4 ట్రిప్పులు అనేది 4 ట్రిప్పులు అనేది కమర్షియల్. 1500 గ్యారెంటీ ఒక వెహికల్ 20 అన్న. ఒక వెహికల్ 14 టైర్కి 20 క్యూబిక్ మీటర్లు, 12 టైర్ అయితే 16, 10 అయితే 12 అట్లా. బయట ఎంగేజ్ తీసుకున్న వెహికల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు వెహికల్ ఉంది అనుకోండి, మీరు వచ్చి అన్న మాకు వెహికల్స్ కావాలి, మా వెహికల్ ఇస్తే పెడతారా? పెట్టుకుంటారన్న, పెట్టుకుంటారు. మా వెహికల్ ఇస్తే పెట్టుకుంటారు. మాకు ఇసుక ఎడ గుమరియాలి మరి అక్కడ పవర్ ప్లాంట్ రిసీవ్డ్ కాపీ ఉండిద్ది అన్న. సర్వీస్ అది ఉన్నాం. ఆగు, నువ్వు ముచ్చట చెప్పకు. మీరు లోకలా? ఇదేంది గవర్నమెంట్ ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ. ఈసారి రామకృష్ణారెడ్డి ఎవరైనా ఆయన ఆ కంపెనీ మొత్తానికి ఆయన బండి కట్టేస్తారు అన్నమాట. ఇంత దోపిడా ఆడ ఊరోళ్ళు జాజిరెడ్డి కూడా వాళ్ళు చెప్తా ఊరు 1000 లారీలకు తక్కువ వస్తారు ఒక్కరోజు అని. ఒక్కరోజు 1000 అట అన్న. మీరు నెల అయినా కూడా 1000 లారీలు పోదు. 500 అని చెప్పి మరి పోనీ నెల అయినా కూడా పోదు. ఎంత 500? మనకి రికార్డ్స్ ఉంటాయి కదా, పాత రికార్డులు ఏముంది? రికార్డులు రికార్డులు ఉంటేనే కదా అన్న, మనకి ఈ స్లిప్పులు ఉంటేనే కదా పోయి. ఎవరెవరు ఉన్నారు దీని వెనక? మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎర్రవల్ దయాకర్ రావు. ఇంకా మనకు తెలియదు అన్న దాని గురించి. మేమైతే వేబిల్ ఇస్తాము. మస్తుకున్నాయి ఆడ లైన్ వచ్చినాయి. మేము పోగానే అట్టబడి రుక్తావు అట్లా దూరం. మేము పోగానే అట్టబడి చెక్ చేసుకోండి అన్న. వేబిల్ ఖచ్చితంగా ఉండిద్ది కదా, మీ స్కాన్ ఉండిద్ది కదా, క్యూఆర్ స్కాన్ ఉంటుంది. జగదీశ్వర్ రెడ్డి బొమ్మ కూడా ఉంటుంది ముంగట. అదే అన్న ఉండిద్దేనే. ఇప్పుడు మన దాంట్లో మీరు కొడితే ఏ బండి ఆగిపోయింది ఆగింది అది ఉంటది కదా. ఏ బండి మీ ఎక్కడిది బండి? అది కోడ్ యాడ్ కాలేదు కదా. దాని బండి నీకు మొత్తం ఇసుక లోడ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇయ్యలే కదా. కాదన్నా, నేనేమంటున్నా, యాడ్ కాని బండి ఇక్కడ దాకా వచ్చింది. ఈడో సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన అడిగితే ఇంత పెద్ద శాండ్ కు ₹1,00,00,000 సెక్యూరిటీ లేడు. మేము ఈయన అడుగుతాం. బాబు బాజాబ్తా అడుగుతాం రూల్స్. ఇది మాది, తెలంగాణ ప్రజల సొమ్మిది. తెలంగాణ ప్రజల సొమ్మిది. జగదీశ్వర్ రెడ్డి సొమ్ము కాదు, జగదీశ్వర్ రెడ్డి సొమ్ము కాదు, మీ కంపెనీ సొమ్ము అంతకంటే కాదు. మీ బండి మా సంపద అంతా కొల్లగొడుతున్నారు ఆయన. ఈ కంపెనీలు ఏమో కానీ మొత్తం మా సంపద అంతా కొల్లగొడుతున్నారు. ఇసుక ఇక ఏమున్నది, హైదరాబాద్ లో మోరీల కాడి నుంచి కూడా పక్కనియరు మీరు. కుప్పలు జమ చేసి కోటాను కోట్ల రూపాయలు ఇసుక. కోటాను కోట్ల రూపాయలు ఇసుక. అసలు యాదాద్రి పవర్ ప్లాంట్ కాదు, దీంతో హైదరాబాదే కట్టవచ్చు ఇసుక. దాంతో ఉంది. ఎట్లా ఇట్లా పోవచ్చా? ఇట్లా పోవచ్చు. రవికి మైక్, రవికి మాట్లాడు. ఏం మాట్లాడేది అక్కడ చూడండి. అక్కడ చూస్తే కూడా డంపింగ్ లేదు, ఒక మిషన్ లేదు. అందులో ఏం చెప్పేది ఏంటంటే మనకు మేము డంపింగ్ చేస్తాం రాత్రి అని చెప్తారు, కానీ డంపింగ్ లేదు. కానీ ఇదంతా రాత్రి కుంభకోణము. ఒక లారీకి వచ్చేసి గేట్ పాస్ లేకుండా 60 టన్నులు పెద్ద తప్పు, క్రిమినల్ కేసు అది. 60 టన్నులు బండి ఇంత పెద్ద కోరికి గవర్నమెంట్ రావడం పెద్ద తప్పు. ఒక లారీ ఆడ మీరు అక్కడ చూడొచ్చు, లారీ సీరియల్ లేదు. చూస్తేనే విజువల్ చూస్తే అర్థమవుతుంది. అక్కడికుంటే అక్కడ 2 లారీలు, ఆ 2 లారీలకు మాత్రం అవి మన స్వయంగా డ్రైవర్ని అడిగితే చెప్తుండు 60 టన్నులు. మనకు బయట అడుగుతారేమో జాజిరెడ్డి టౌన్లోనేమో 60 టన్నులు వేసుకుంటారు సార్ రాత్రి పూట అని వాళ్ళు మనకు స్వయంగా విజువల్స్ కూడా ఇస్తామంటారు. ఇంకోటి ఏంటంటే ఇదంతా అలా తీసేసి అక్కడ 1 మీటర్ ఉంటుంది.
అక్కడ చూడొచ్చు. కాదు ఇక్కడ సీసీ కెమెరా ఉండదు. ఉండాలి, సీసీ కెమెరా ఉండాలి. ఇదంతా ఎవరైతే డిపార్ట్మెంట్ ఉంటారో ఈ చెక్ పోస్టులలో ఒకవేళ ఒక టన్ ఎక్కువ అయినా కానీ అన్ని చూసుకోవాలి. కానీ ఇదంతా బోగస్. ఇంత లక్షల కోట్లు కాదు, లక్షల కోట్లే. లక్షల కోట్ల సంపద మీద కనీసం సీసీ కెమెరా నిఘా కానిస్టేబుల్ లేదు. కానిస్టేబుల్ ఉండాలి, ఒక వేబిక్ జాయిన్ ఉండాలి, ఒక రెవెన్యూ సంబంధించిన ఎంఆర్ఓ సంబంధించిన ఆఫీసర్స్ ఉండాలి, ఎన్ని పోతున్నాయని వాళ్ళ దగ్గర డేటా ఉండాలి, ఒక విఆర్ఓ ఉండాలి, ఇక్కడ సంబంధించిన స్థానికులు కూడా ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు పోయినా కానీ వీళ్ళకి దీని గురించి సపరేట్గా ఈ గ్రామ పంచాయతీలో పన్నులు కట్టాలి. అట్లా పోస్తుందా పోరా? ఇదంతా మనం చూసుకోవచ్చు. మధ్యలో నీళ్ళు ఉన్నట్టున్నాయి కదా. ఒక మిషన్ అక్కడ ఎక్కడ మంచిగుంటే అక్కడనే ఇక అక్కడ చూస్తే పెద్ద పెద్ద కుప్పలు ఎక్కడ మంచిగుంటే అక్కడ దిగుతారు. అక్కడ లారీలు ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా లక్ష్మణ్, నీళ్ళలో ఎట్లా నడుస్తారు? అక్కడ మనం మిషన్ చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టర్ మిషన్ గురించి చెప్పారు. దాని కంపెనీ నుంచి గవర్నమెంట్ నుంచి లెటర్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చినందుకు ఇక్కడ గేట్ పాస్ ఉండాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మిషన్, దాని ఓనర్ ఎవరు, ఆయన లైసెన్స్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇంకోటి ప్రీవియస్ అయితే అంతమంది ప్రైవేట్ చెక్ పోస్ట్ ఉంటే అన్ని చెక్ పోస్ట్ వల్ల ఒక టన్ ఎక్కువ ఉంటే ఒక సామాన్యుడు ఇక్కడ నుంచి తీసుకోవాలంటే ఒక టన్నుకి వచ్చేసి ఇప్పుడు 3000 ఉంది. ఒక లారీ తీసుకోవాలంటే 1,00,000 చిల్లర అవుతుంది. ఆ 1,00,000 చిల్లర వాళ్ళకైతే చెక్ చేస్తారు, ఎందుకంటే ప్రైవేట్ బండ్లు కదా. ఇప్పుడు ఆ టీసర్ అని ఏదో పేరు చెప్పింది కదా, ఆ పేరు కూడా అంతా వేస్ట్. ఎందుకంటే ఈ నాన్ ఇన్స్ అనే కంపెనీ బండ్లు పెట్టుకోవాలి. ఆ బండ్లు పెట్టుకోవాలంటే డిపార్ట్మెంట్ నుంచి లెటర్ తీసుకోవాలి. కాంట్రాక్ట్ గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎందుకు? గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎందుకు? డైరెక్ట్ తీసుకోపోవచ్చు. ఇంకా కాంట్రాక్ట్ ఎందుకు, గేట్ పాస్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇక్కడ జరిగేదంతా సీసీ కెమెరాలు ఉండాలి. అక్కడ ఒక బండి, వెనుకొక బండి, మళ్ళీ అక్కడ ముందర ఒక బండ్లు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇదంతా ఖాళీ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇప్పుడు వచ్చిన ఆల్రెడీ ఇది ఏదైతుందో ఇదంతా ఆల్రెడీ ఖాళీ అయిపోయింది. మొత్తం తీసేసారు ఇది. మాట్లాడు. మనం అక్కడ చూసుకోవచ్చు, అక్కడ కూడా అక్కడ చూసుకోవచ్చు. అక్కడ 2 మీటర్లు తీసారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా ఖాళీ అయిపోయింది. ముందు తీసుకోవచ్చు, అలా ఇది కూడా ఇదంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడ చూస్తే కలపవచ్చు. ఇదంతా జరిగింది ఏంటంటే రాత్రి ఇదంతా ఒత్తి కాదు, వీళ్ళంతా ఈ లెవెల్ వరకు ఇక్కడ నుంచి తీసేసుకుర్రు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఇది కట్టేస్తే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా పెద్ద బోగస్. ఇది ఏంటిది? ఇది ఏరియా పేరు ఏంది? ఇది జాజిరెడ్డిగూడెం ఏదైతుందో మూసీ నది. జాజిరెడ్డిగూడెం దగ్గర ఉన్న మూసీ నది. ఇది ఆల్రెడీ అక్కడ చూసుకోవచ్చు. అక్కడ ముందర కూడా ఆ లెవెల్ నుంచి లెవెల్ అంతా తీసేసారు ఆల్రెడీ. ఇసుక మాఫియా ఇట్లా నడుస్తుంది. తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణలో ఇదంతా ప్రజల సొమ్మే. ఇదంతా మన తెలంగాణ, ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎవరి పాలైంది తెలంగాణ? అటు లూజ్ ఉంటుండొచ్చు అన్న, లూజ్ ఉంటుండొచ్చు అటు. ఏ నువ్వు చూసినా? పట్టుకో. ఆయన ఏది ఎక్కడ జరా లైవ్ లేదు, ఏం లేదు. జరా వెళ్ళమ్మారాదు రాని, వెళ్ళమ్మారాదు. నా ప్యాంట్ జారిపోతుంది. చూసుకో, ఇక్కడ రివర్స్ వేసావుగా. పైకి రమ్మని అట్లాగా రమ్మని. ఆగు. ఇసుక దండ గురించి పెట్టిండు. అయిపోయిందా? ఇది జార్జిరెడ్డిగూడెము, అర్వాపల్లి అండ్ నాగారం అండ్ నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? అర్వాపల్లి, నాగారం, తిరుమలగిరి. నాయన ఇదంతా ఏరియా మొత్తం మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండ్ యాదర్ కిషోరు
వీళ్ళ ఇలాకాలో అంతా నడుస్తుంది ఫ్రెండ్స్. తీన్మార్ మల్లన్న గారి పాదయాత్రలో భాగంగా మేము ఇక్కడ జాజిరెడ్డిగూడెం నుంచి శాలిగౌరవం మీదుగా అండ్ అదేంది శాలిగౌరవం మీదుగా నెక్స్ట్ నకరికల్ వెళ్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ జాజిరెడ్డిగూడెం దగ్గర అరవపల్లి దాటినాక ఇదంతా కథ చూస్తే కనిపిస్తుంది. ఇదంతా తెలంగాణ ఇసుక మాఫియా నడుస్తుంది. ఫ్రెండ్స్ లైవ్ షేర్ చేయండి. అది డేంజర్ ఉంది. ఇది పట్టు మైక్ పట్టు పోతే ఏడిపోతుంది కూడా అయిపోయింది. అసలు కథ ఇక్కడ నుంచి ఉంటుంది. లైవ్ అవుతుందా? అయితే ఒక్క నిమిషం. ఒరే ఆవిరే ఒకళ్ళు నాకు సపోర్ట్ రేపు ఈ నీళ్ళలో కొట్టుకపోతే నేను ఓడి కాపోలేడు మరి. హలో లడ్డా పట్టుకోవడానికి జరా ఇక్కడ నదిలో నడుస్తున్నాము. చాలా నీళ్ళలా నడుస్తూ ఉన్నాము. ఇది మూసీ నది, నీళ్ళు ప్రవాహం బాగుంది. అయినా కానీ ఇక్కడ అధికారులు ప్రాజెక్టుల పేరు చెప్పి ఆ పేర్లు చెప్పి ఇసుక మాఫియా పెద్ద పెద్ద ఇక్కడ లాంగ్ పోకూరి వైర్ లూజ్ అవుతుంది. రే పట్టుకోరే పైన ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి డిబేట్ ఒకసారి అసలు కథనే ఇక్కడ నుంచి పతనం. ఎందుకంటే కనీసం అక్కడ ఫినిషింగ్ ఉండాలి. యాక్చువల్ అయితే ఫినిషింగ్ ఉండాలి. ఒక ఫినిషింగ్ లేదు, ఒక సెక్యూరిటీ లేడు, ఒక అధికారి లేడు. అక్కడ ఇక్కడ నుంచి చూస్తే 1 కిలోమీటర్ దూరంలో ఆయన ఒక అధికారి ఉండి అక్కడ ఒక గేటు లేదు. ఇక్కడ ఫినిషింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి మిషన్లు పెట్టి తీసుకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు ఇక్కడ రాలేరు. ఏంటంటే కేవలం ఇది డీడీల పేరు చెప్పి అప్పుడు వాళ్ళు ఏంటంటే జిరాక్సులు, వాళ్ళు భయపడి జిరాక్సులు చూపిస్తారు. కానీ ఇక్కడ డీడీలు లేవు. అది ఏ ప్రాజెక్టు పోతలేదు. ఇది అంతా పోయేదంతా దళారీ దగ్గరికి పోతుంది. ప్రస్తుతం ఇప్పుడు జార్జిరెడ్డి దగ్గర మూసీ నదిలో ఉన్నాం. ఇక్కడ నుంచి శాలిగౌరవం మీదుగా నకరికల్ పోతున్నాము. ఇక్కడ అధికారులు ఎవరైనా ఉంటే శాలిగౌరవం మీదుగా నకరికల్ పోతున్నాం. తీన్మార్ మల్లన్న పాదయాత్ర. మీరు వచ్చి ఈ వివరాలకు సమాధానం చెప్పాలని చెప్తున్నాము. మూసీ నది మూసీ నది ఫ్రెండ్స్ మల్లన్న టీం ఎంత కష్టపడి పట్టుకుంది. ఒరే కోస్తే లోతు ఎక్కువ ఉంటుంది. ఇటు అటు గడ్డకెళ్ళి ఆడ చాలా లోతున్నాడా. ఇంత పెద్ద కోరికి కొన్ని లక్షల ఈ టన్నుల విలువ చేసే ఇసుక ఇక్కడ ఉంది. కొన్ని లక్షల వేల కోట్ల. ఇదంతా ప్రజల సొమ్మే. ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? ఒక వే బ్రిడ్జ్ పెట్టాలి. వే బ్రిడ్జ్ ఎందుకంటే ఉండాలి, గవర్నమెంట్కి సంబంధించిన ఒక 2-3 అధికారులు ఉండాలి. స్థానికంగా ఉండే ఎవరైతే ఉంటారో ప్రజలు కూడా ఉండాలి. దాంతో భాగంగా పోలీసులు కూడా ఉండాలి ఇక్కడ. లడ్డు ఎందుకంటే ఇప్పుడు నిజంగానే వాళ్ళు చెప్పిన ఇన్వార్డ్ అవుట్ వాడు అది బస్ట్ షూట్ ఉండాలి. చెక్ పోస్ట్ కనీసం ఒక చెక్ పోస్ట్ లేదు, ఒక గేట్ లేదు. ఆడ మనం ఒక వ్యక్తిని ఆయన పేరు సుధాకర్ ఒక డ్రైవర్ ను స్వయంగా మనం ఒక డ్రైవర్ తో మాట్లాడినా. డ్రైవర్ దయాకర్ అనే డ్రైవర్ తో మాట్లాడినా ఆయుధాలు ఏం లేవు.
ఆయన చెప్తుంది ఏంటంటే బండికి డీడీ లేదు ఇంకేం లేదు సార్ అంటే అన్ని లేకుండా అసలు బండి ఫస్ట్ ఈ లోపలికి రావద్దు. అక్కడే అర్థమైపోతుంది వీళ్ళు ఎంత నిజాయితీగా చేస్తున్నారు, వీళ్ళు అధికారులు ఏం చెప్తున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే GPS ఒక బండికి GPS అవన్నీ ఉండాలి. ఒకవేళ బండి ఎక్కడ ఆగినా కానీ బండి ఎక్కడ పోతుంది, ఎక్కడుంది, ఏం కథ అనేది వాళ్ళు గవర్నమెంట్లు అందరూ వాళ్ళు పర్యవేక్షిస్తారు. బండి ఎక్కడ ఆగిందా, ఎందుకు ఆగింది, ఎన్ని టన్నులు తీసుకుపోతుంది అనేది కూడా స్పాట్ కు ఈ క్వారీకి చేరిందా చేరలే అనేది దాని ద్వారా తెలుస్తుంది. కానీ ఇక్కడ యాడ్ లేదు, ఏది లేదు, ఇన్వార్డ్ లేదు, సెక్యూరిటీ లేడు. ఒక ఆయన గవర్నమెంట్ అధికారి ఉంది, ఆయన ఏంటంటే అన్ని జిరాక్స్లే. ఇప్పుడు ఆయన నాని ఇన్ఫ్రా ఉంది, నాని ఇన్ఫ్రా అనేది లెటర్ ప్యాడ్స్ ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అదేవిధంగా నానికి ఇన్ఫ్రాకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నది ఎవరు, ఈ ఇసుకకు సంబంధించిన కాంట్రాక్టర్లు. ఇంతమంది అసలు ఇంత పెద్ద ఈ దీనికి ఇంత పెద్ద దీనికి ప్రైవేట్ వాళ్ళు అసలు ఇంత సీక్రెట్గా ఉన్న ఈ ప్రీవియస్ది అంతమంది అధికారులు ఫస్ట్ ఇక్కడ ఉండొద్దు, ప్రజలు అంతమంది ఇక్కడ ఉండొద్దు. అక్కడ కూడా చూసుకోవచ్చు మనం, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ అంతా ఖాళీ అయిపోయింది, అదంతా ఖాళీ అయిపోయింది. చాలా పెద్ద గొప్ప, అది లార్జెస్ట్ శాండ్ మైన్. ఇదేంటంటే భయంకరమైన ఇసుక మాఫియా ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతుందో ఇక్కడ వచ్చినందుకు మనకి ఈ భయంకరమైన విషయాలు తెలుస్తున్నాయి. అది లేదనుకుంటే మేము చూస్తే ఇప్పుడు బయటనేమో మనం స్థానికులు అడిగినాం. స్థానికులు అయితే ఏమైతే సార్ రాత్రి 6 గంటలకు వెళ్ళి 12 గంటల దాకా 60 టన్నులు పోతే స్వయంగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారి ఏం చెప్తుండు, సార్ లేదు సార్ అన్నీ కరెక్టే ఉంటాయి సార్, అన్నీ కరెక్టే ఉంటాయి, మేము ఏదైతుందో అన్ని కరెక్టే ఉంటాయి. ఆయనకి ఎట్లా తెలుసు? ఒక లారీలా ఎన్ని టన్నులు పోతున్నా అధికారికి ఎట్లా తెలుస్తుంది? దాని గురించి ఇక్కడ వే బ్రిడ్జ్ ఉండాలి. వే బ్రిడ్జ్ ఉంటే ఎన్ని టన్నులు పోతుంది, ఏం పోతుంది అనేది అక్కడ ఇన్ గేట్ ఉండాలి, అవుట్ గేట్ ఉండాలి, ఒక పోలీస్ అధికారి ఉండాలి. వీళ్ళందరూ ఏది లేకుండా ఇది ఒక పెద్ద మాఫియా. ఒక బండి పోతే బయటికి పోతే రెండు అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే అధికారి ఏం చెప్తున్నారు సార్, ఏదో పేపర్ పెన్ తోటి చూపిస్తారు, అదంతా బోగసు. ఆన్లైన్ డీడీ ఉండాలి, డీడీతో పాటు ఇక్కడ గేట్ పాస్ ఉంటుంది. ఆ గేట్ పాస్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తే మైక్ ఉండాలి, అనౌన్స్ చేస్తే అప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు నిజంగానే మనం ఇల్లు కట్టుకుంటే ఇవాళ బుక్ చేస్తే లారీ 10 రోజులకు వస్తుంది, 10 రోజులకు వస్తుంది. అసలు ఆయన వచ్చిండు, ఆయనకు డీడీ అంటే తెలియదు, ఏ GPS అంటే తెలియదు, ఆయన బండి పెట్టిండు. ఇది ఏంటంటే కేవలం ఇది పెద్ద దోపిడీ, ఇది పెద్ద ఇసుక మాఫియా. ఇదంతా ఏ దామచర్ల ప్రాజెక్టు పోతలేదు, ఎక్కడ పోతలేదు. నాని ఇన్ఫ్రా అని చెప్తారు. నాని ఇన్ఫ్రా ఉంటే అంత పెద్ద నాని ఇన్ఫ్రాకు ప్రైవేట్ పనులు ఎందుకు తీసుకుంటారు? అంత పెద్ద నాని ఇన్ఫ్రాకు ప్రైవేట్ పనులు ఎందుకు తీసుకుంటారు? నాని ఇన్ఫ్రా పనులే పెట్టుకోవాలి. అక్కడ ఎవరు వేరే కాంట్రాక్టర్ ఉంది. ఇంకా సరే అది పక్కన పెడితే ఇదంతా పెద్ద మాఫియా. డీడీలు లేవు, ఏమీ లేవు. మనం ఇది అక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడికి వస్తున్నాము, కనీసం ఇక్కడ అవుట్ గేట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓ దళారులు వస్తారు, ఈ నుంచి తీసుకొని పోతారు. దీన్ని ఎవరు పసిగడతారు? ఎవరు పసిగట్టలేదు. పసిగట్టాలంటే ఇది అసలు నిజమైతే పసిగడతారు, నిజమే కాదు, ఇదంతా అబద్ధం. ఆల్రెడీ ఇప్పుడు ఏంది ప్రాజెక్ట్ పోతుందని చెప్పారు, దామచర్ల పవర్ ప్లాంట్ పోతున్నారు. కానీ ఒకదానికి పోతుందా, 10 దిక్కులో పోతుందా, 100 దిక్కులో పోతుందా, ఎట్లా వెళ్తుంది? అవుట్ గోయింగ్, ఇన్ గేట్ ఉండాలి. ఏమీ లేవు. ఇక్కడ చూస్తే అంతా ఓపెనే. అక్కడ ఒక లారీ, ఇక్కడ ఒక మిషన్, అక్కడ ఒక మిషన్. అక్కడ మనం బీహార్ వ్యక్తులు ఆపరేటర్ మిషన్ ఏదైతుందో ఆ మిషన్ ఆపరేటర్. సార్ మాకు ఏం పనో తెలియదు అంటారు. ఆ బండి వస్తేప్పుడు అసలు ఆ బండి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని నాని ఇన్ఫ్రా నుంచి ప్లస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా లెటర్ తీసుకోవాలి. ఆ బండి వచ్చినందుకు గేట్ పాస్ ఉండాలి. అసలు ఆ బండి ఇసుక తీసానికి వచ్చినా ఇంకేమైనా పని చేసినా అవన్నీ ఉండాలి. ఏమీ లేవు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే ఇదంతా ఖాళీ అయిపోయింది. అక్కడి నుంచి చూస్తే ఆ గుడి ఉందా, ఆ బర్రెలు మేస్తున్న దగ్గర నుంచి అంతా ఖాళీ అయిపోయింది. దాదాపు 6-7 ఫీట్ల లోతుతోని డెప్త్తోని మొత్తం. ఇదేంటంటే ఇది స్థానికులు మనకు ఆల్రెడీ చెప్పారు అక్కడ ఏమని, సార్ మేము ఇట్లా రాత్రి అంతా 50 నుంచి 60 టన్నులు బండ్లు పోతూనే ఉంటాయి సార్, దానికి డీడీలు ఉంటాయి, ఏముంటాయి అని కూడా మనకు అక్కడ స్థానికులు ఎవరైతే జాజిరేడు కూడా వ్యక్తులు ప్రజలు వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పారు. అక్కడ వ్యక్తిని అడిగినాం, ఆయన పేరు దయాకర్ అడిగితే దయాకర్ డీడీ లేదు సార్. డీడీ తర్వాత డీడీ అప్రూవల్ అయిన తర్వాత ఆ డీడీ తీసుకొని వచ్చి ఇక్కడ ఆన్లైన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ బండికి GPS అటాచ్ ఉంటుంది. అవన్నీ అయిన తర్వాతనే బండి అలౌడ్ కావాలి.
ఇప్పుడు ఆ బండి అన్లోడ్ చేసుకొని పోతారు. వీళ్ళు ఎట్లా గుర్తిస్తారు దాన్ని? కుషలు కూడా తీసుకుంటూ పోదాం. మెయిన్ ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడ ఏ అదుబా అయితే ఇట్లా మన పెట్టుకొని ఇదంతా బ్లాక్ ఇదంతా పెద్ద బ్లాక్ మాఫియా. దీన్ని చేసుకుంటా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంతే. నైట్ అయితే వాళ్ళకి నిద్ర ఆహారం ఉండదు. ఇంత పెద్ద కోరి ఇన్ని లక్షల వేల కోట్లు చేసే ఇది ఏదైతే ఇసుకుందో, ఈ ఇసుక చూడండి ఇక్కడ మధ్య చేసి బాటిల్ ఇక్కడ వేసి ఇంత అసలు దీంట్లో అదర్ వేరే వ్యక్తులు వాళ్ళు రావద్దు. నైట్ లో ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి. నైట్ అదంతా ఏది లేకుండా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కేవీఎం అని కంపెనీ నడుస్తుంది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇక్కడ నుంచి బ్యారిగేట్స్ ఉండాలి. ఇక్కడ మరి ఇన్ఫ్రా అంటారు మరి ఇదంతా వేస్ట్. ఇన్ఫ్రా ఏంటంటే వాళ్ళు కేవలం మనం చూపిస్తానికే తప్ప అవన్నీ వేరే ఇన్ఫ్రా కోసం అంతా ఏది బయటకు తప్పుదారి పట్టిస్తాం. ఇక్కడ చూడొచ్చు మిషన్ ఇక్కడ ఉంది, వీడిలో వాళ్ళు అక్కడ రాస్తారు. లోడింగ్ కూడా ఎక్కడ కూడా జరుగుతుంది. అంటే మేబీ నాకు తెలిసి ఏంటంటే మనం వచ్చామని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావచ్చు, దాని గురించి ఎక్కడ కూడా లోడ్ చేస్తలేరు. బయట ఫోన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఫోన్లు వస్తాయి కాబట్టి వాళ్ళు మనకు వస్తున్నాం. ఇప్పుడు ఒక రోజు ఇక్కడ కూడా చూడు, ఇక్కడ ఎలాంటి సేఫ్టీ లేదు, ఇండెంట్స్ లేవు. ప్లస్ ఇక్కడ మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం ప్రస్తుతం జాజిరెడ్డిగూడెంలో ఉన్నాం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో ఉన్నాం. ఇది మన కష్టపడి మన తీర్మానం మల్లన్న గారి టీం ఏదైతుందో ఇక్కడ మనం చూసినాం. కొన్ని భయంకరమైన నిజాలు కూడా మనకు తెలిసినాయి. ఇక్కడ విజువల్స్ కూడా తెలియవచ్చు. ఇగో అక్కడ ఎవరైతే అధికారి ఉండో అధికారి ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇంకో అధికారి అక్కడ ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీ ఉండాలి, అక్కడ 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ ఉంటుంది. అదంతా ఏది లేకుండా ఏమంటే సార్ మేము అధికారి సార్ డీడీలు ఉన్నాయి అన్నీ. అంటే డీడీలు కాదు, అవన్నీ బోగస్, ఏది లేదు. ఆయన 35 టన్నులు పర్మిషన్. 35 టన్నులకి మనకు ఎవరైతే ఆ జాతిగుణ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అన్న ఇక్కడ